హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అమర్ నందు వోల్గోస్. మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే మార్కెట్కి వెళ్ళామండి. చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాం. ఫస్ట్ ఫ్రూట్స్ ఉంటాయండి ఇక్కడ స్టార్టింగ్లోనే. చూడండి, అక్కడ గమనించారా? ఇక్కడ వచ్చేసి బనానా వచ్చేసి కేజీ లెక్కలు అమ్ముతారండి. కేజీ వచ్చేసి 30 రూపీస్ 20 రూపీస్ అలా అమ్ముతారండి. ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అన్ని చూసారా, చాలా చీప్ అండి. చూడండి, అక్కడ ఒక సంచిలా ఉన్నాయి కదండి, ఆ సంచి వచ్చేసి 100 రూపీస్ అండి, అంతే అండి. 10 రూపాయలు కేజీ పడతాయండి. అదే షాప్లోకి తీసుకున్నాం అనుకో, మనము ఒక్కొక్క కేజీ వచ్చేసి 40 రూపీస్ 50 రూపీస్ పడతాయండి. చూడండి, అక్కడ చిన్న చిన్న బ్యాగులు అన్నీ వచ్చేసి 100, మహా అంటే 120 ఉంటాయండి, అంతే. 10 కేజీస్ బ్యాగ్ అండి అది, అంతేను. అదే మనకు బార్గెన్ చేయడం అయితే చాలా బాగా వచ్చిందండి. వాళ్ళు చెప్తారండి 400 500, కానీ చాలా మనం తక్కువ చేసి అడిగే కొద్ది ఇంకా తగ్గిస్తారండి. సో మనం బార్గెనింగ్ చేసాం, బాగా వచ్చింటే కింద చాలా బెస్ట్ అండి. వెజిటేబుల్స్ అమ్ముకోవచ్చు అండి. మార్వాడి వాళ్ళు చూడండి, వాళ్ళ రైతుల దగ్గర అంతా కొనుక్కొని, వీళ్ళంతా మార్వాడి వాళ్ళండి, మధ్యవర్తులండి. రైతుల దగ్గర నుంచి కొనుక్కొని మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ అమ్ముతున్నారండి. చూడండి, గమనించారు అక్కడ. క్యారెట్ అయితే ఫ్రెష్గా ఉంటాయండి. చూడండి, అక్కడ వంకాయలు చూడండి, క్యారెట్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అవన్నీ 10 కేజీస్ ఉన్నాయండి అక్కడ. అవన్నీ అయితే 100కి ఇస్తారంట అండి. కేజీ అయితే 40 చెప్పాడండి అసలు అతను. చూడండి, అక్కడ గమనించారా? 10 కేజీస్ బ్యాగ్ తీసుకోవాలండి. చిన్న చిన్నవన్నీ 10 కేజీస్ బ్యాగ్స్ అండి. చూడండి, వంకాయ, కాకరకాయ చూడండి అక్కడ ఎంత బాగున్నాయి. చూడండి, ఇక్కడ కోసి చూడండి ఎంత బాగుందో, గమనించారా? చూడండి, కోసివన్నీ ఇట్లా పెట్టుకున్న. కాకరకాయ చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నూనెంకాయకి అయితే సూపర్తో ఉంటాయండి. వంకాయలు చూడండి, గమనించారు ఎంత బాగున్నాయి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ చూడండి, ఇక్కడ వంకాయలు అవన్నీ చూడండి, ఇక్కడ చూసి ఎన్ని ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. ఎవరైనా కానీ షాప్ పెట్టుకోవాలన్న వాళ్ళకి చాలా బెస్ట్ అండి. మార్కెట్కి వెళ్ళి తీసుకొని వెళ్ళామనుకో చాలా తొందరగా అమ్ముకోవచ్చు అండి. ఒక దగ్గర చాలా అయితే లాభం ఉంటుందండి. కేజీ 10 రూపీస్ పడతాయండి. సో మనం ఒక 30 రూపీస్ 40 రూపీస్ అమ్ముకున్న చాలా. చూడండి, కీరకాయలు చూడండి, అక్కడ గమనించారు వీడియోలో. కాకరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, ఇక్కడ గమనించారా? చూడండి, మొక్కజొన్నలు అన్నీ ఉన్నాయండి. మీకు ప్రతి ఒక్క సీజన్లోనూ దొరికి ప్రతి ఒక్కటి ఉంటాయండి ఇక్కడ. చూడండి, అక్కడ ఎంత బాగున్నాయి. బీన్స్ చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, ఇతను మధ్యవర్తి ధర కొనుక్కొని మళ్ళీ ఇతను కూడా అమ్ముతున్నారు. చూడండి, వంకాయలు చూడండి ఎంత స్టైల్గా పెట్టినారు. చూడండి, డిజైన్గా పెడతారండి అసలు. చూడండి, ఇక్కడ గోపి పూలు చూడండి. ఆ మధ్యవర్తులన్నీ కొనుక్కొని షాపులకు వెళ్ళే వాళ్ళు అయితే కొనుక్కొని లారీలకు అన్నీ ఎత్తుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఎంత బాగా పెట్టుకున్నారు. చూడండి, అక్కడ బీట్రూట్ చూడండి, గమనించారు. ముల్లంగి చూడండి ఎన్ని ఉన్నాయో, ఇంత లావు ఉన్నాయి. చూడండి, అక్కడ ఎంత బాగున్నాయి. చూడండి, ఇదంతా ఫుల్ అండి. ఇదన్నీ వెజిటేబుల్స్ మార్కెట్ అండి. చూడండి, అక్కడ గమనించారు. చూడండి, ఇతను మధ్యవర్తి అండి. రైతుల దగ్గర కొనుక్కొని మళ్ళీ ఇతను కూడా వేరే వాళ్ళకి అమ్ముతున్నారండి. చూడండి, ముగ్గురు చేంజ్ అవుతాయండి. చూడండి, గమనించారా? అక్కడ ఇవన్నీ ఆనియన్స్ అండి. చూడండి, కాస్ట్ పెరిగినాయి కదండి ఆనియన్స్ ఇప్పుడు, కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ దొరుకుతున్నాయండి. బయట అయితే కేజీ ఒక 50-60 రూపీస్ ఉండి, ఇక్కడ జస్ట్ 30 రూపీస్తోనే దొరుకుతున్నాయండి ఆనియన్స్ అయితే. చూడండి, గమనించారా? చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. శుభకార్యాలకు కానీ ఎవరైనా కానీ షాప్ పెట్టుకుంటే, వెజిటేబుల్ షాప్ కానీ అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్ అండి. కేఆర్పురం మార్కెట్కి వచ్చామంటే, కేఆర్పురం మార్కెట్, కేఆర్పురం అనేది ఓకేనా ఫ్రెండ్స్? కేఆర్పురం వేరు, కేఆర్ మార్కెట్ వేరండి. కాబట్టి ఎవరైనా కానీ కావాల్సి ఉంటే ఇలాంటి శుభకార్యాలకైనా కేఆర్పురం వచ్చి తీసుకున్నారంటే చాలా బెస్ట్ అండి. అమౌంట్ కూడా సేవ్ అవుతుంది ఎలాంటి ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా కానీ షాప్ కానీ తొందరగా స్టార్ట్ చేయాలనుకుంటే, వెజిటేబుల్ బిజినెస్ కానీ కేఆర్పురం వచ్చేసారంటే చాలా బెస్ట్ అండి. నేనైతే అదొక సజెషన్ ఇస్తానండి. లేడీస్కి అయితే కింద బెస్ట్ అండి. జస్ట్ ఒక బండి మీద పెట్టుకున్న వాళ్ళకి వ్యాపారం బాగా జరుగుతుంది అనుకుంటున్నానండి నేను, షాప్లో కంటే. అంతే కదండి, ఒక 10 రూపీస్ పడుతున్నాయండి కేజీ. ఇక్కడ క్యారెట్ వచ్చేసి 10 కేజీలు వచ్చేసి 100 అండి. అదే కేజీ తీసుకుంటే 40 అంటండి. అక్కడ 30 రూపీస్ వస్తుంది కదండి ఒక కేజీకి. జస్ట్ వాళ్ళ దగ్గరేను. చూడండి, ఇక్కడ ఎంత బాగా అనిపించిందో అండి నాకైతే. వంకాయలు చక్కగా పెట్టారండి వాళ్ళు. కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ స్టార్ట్ చేయండి. అదొక బెస్ట్ సొల్యూషన్ అండి. ఇంకొక అంతకంటే మంచి పని ఏది ఉండదండి. చాలా బెస్ట్ అండి వెజిటేబుల్స్ పెట్టుకోవడం. చాలా బాగుంటుందండి. అందరూ ఎవరైనా కానీ పెట్టాలనుకుంటే లేచి తప్పకుండా ట్రై చేయండి కేఆర్పురం వచ్చి. మేమైతే వీక్లీ వన్స్ అట్లా వెళ్ళి తెచ్చుకుంటామండి అక్కడ కావాల్సినవన్నీ వెజిటేబుల్స్. అప్పుడప్పుడు వెళ్తుంటామండి. మళ్ళీ వీక్లీ అయితే వెళ్ళామండి. అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకుంటామండి. మంత్లో ఒక్కసారి ఖచ్చితంగా అయితే వెళ్తామండి. నార్మల్గా అయితే మాకు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళే తీసుకుంటామండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ అమర్ నందు వోల్గోస్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.